ఈ దిన వాక్య ధ్యానాంశము నరకములో నుంచి కేకలు. లూకాసు వార్త 16 అధ్యాయము 24 వచనం. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. నరకములో నుంచి వినిపిస్తున్న నరకానికి వెళ్ళిన వాడు వేస్తూ ఉన్నటువంటి మొదటి కేక, అయ్యో ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ అగ్నిలో బాధ భరించలేకపోతున్నాను. ప్రభువును తెలుసుకోకుండా మరణించిన వారు నరకములో నుంచి వేసే కేక, అయ్యో ఈ బాధ ఈ వేదన బహు భయంకరంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. నరకం అంటే ఏదో అనుకున్నాను, అసలు నరకమే లేదని అనుకున్నాను, కానీ ఎంత భయంకరంగా ఉంటుందని అనుకోలేదు. చాలామంది చాలాసార్లు అనే ఓ మాట, చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు, నరకం ఎలా ఉంటుందో ఎవరు చూసి వచ్చారు, అదంతా ఒట్టిది అని కొట్టిపారవేస్తారు. కానీ నరకం అనేది ఉన్నదని బైబిల్ స్పష్టంగా బోధిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తలలో నరకము గురించి ఇంచుమించు 56 సార్లు బోధించారు, కానీ పరలోకము గురించి 26 సార్లు బోధించారు. నరకము ఎంత భయంకరమైనదో ఆయనకు తెలుసు, కాబట్టే దాని గురించి ఎక్కువగా మాట్లాడారు. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును పళ్ళు కొరుక్కోవడం ఉంటుంది. కొంతమంది నర్సులు ఇంజెక్షన్ భలే చేస్తారు. మన ముందే సిరంజీ తీసుకొని పొడగాటి సూది పెట్టి ఆ సిరంజీలోకి ముందు ఎక్కిస్తారు. ఇదంతా మన ముందే చేస్తారు, మనం చూడకుండా కొంచెం పక్కన చేయవచ్చు కదా. అదంతా చేస్తున్నప్పుడు మనకు చాలా వరకు నరకం కనిపిస్తుంది. తర్వాత ఒక్కసారిగా ఆ పొడిగాటి సూది తీసుకొని పొడుస్తారు. సూదితో మన చేతికి ఇంజెక్షన్ చేస్తూ ఉంటే మనము మన తల ప్రక్కకు పెట్టి ఆ బాధ భరించలేక పళ్ళు గట్టిగా బిగిస్తాం. అనగా మనం ఎప్పుడైతే బాధ తట్టుకోలేమో అప్పుడు పళ్ళు గట్టిగా బిగిస్తాం. ఇంకా తట్టుకోలేకపోతే పళ్ళు గట్టిగా కొరుకుతాం. బైబిల్ అదే చెప్తుంది. నరకములో ఉన్న బాధ తట్టుకోలేక పళ్ళు కొరుక్కుంటారట. నరకం అనేది వాస్తవం. ఏ ఒక్కరు కూడా ఆ నరక బాధను భరించలేరు. మనము 2 రోజులు భోజనం చేయకపోయినా, ఒకరోజు నీళ్లు తాగకపోయినా ఉండలేము, కానీ నరకములో ఒక చుక్క నీరు కూడా దొరకక కేకలు వేస్తారు. ధనవంతుడు అంటున్నాడు, అయ్యో దాహంతో అల్లాడిపోతున్నాను. ఎంత దాహమో తెలుసా, లాజరు యొక్క వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపించమంటున్నాడు. లూకాసు వార్త 16 అధ్యాయం 24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమని లూకాసు వార్త 16 అధ్యాయం 24 చెప్పబడింది. నరకం అనేది నిజం. క్రీస్తుని విశ్వసించడం ద్వారా నువ్వు ఆ భయంకరమైన శిక్ష నుంచి తప్పించబడ్డావు, కానీ పాపములను క్షమించే దేవుడున్నాడని, పాపిని ప్రాణంగా ప్రేమించాడని ఎరుగక నశించిపోయేవారు నీ కుటుంబములో, నీ బంధువులలో, స్నేహితులలో చాలామంది ఉండే ఉంటారు. ఆ ధనవంతుడు నరకములో ఏడుస్తున్నాడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులున్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవల్లని నేను వేడుకొనుచున్నాను. నేను లూకాసు వార్త 16 అధ్యాయము 27-28 గమనిస్తున్నారా? నరకములో ఉన్న ఆక్రందన, నా వాళ్ళు ఇక్కడికి రాకూడదు, ఎవరైనా వెళ్ళి సువార్త చెబితే బాగుండు అని ఏడుస్తున్నాడు. చచ్చిపోయిన వారు ఎలాగూ సువార్త ప్రకటించలేరు. బ్రతుకున్న మనమైన యేసయ్యను గూర్చి, ఆయన ప్రేమ, క్షమ, రక్షణ గూర్చి ప్రకటించాలి కదా. కనీసం మన బంధువులకైనా యేసయ్యను గూర్చి తెలియచేయాలి కదా. ఆలోచించండి, సువార్తను పంచండి. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని 1 కొరింథీ పత్రిక 9 అధ్యాయము
16వ వచనములో చెప్పబడింది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.